హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదండి, ఏంటది? గ్రేప్స్. గ్రేప్స్ ఇక్కడ చాలామందికి గ్రేప్ జ్యూస్ అంటే ఇష్టం ఉంటుందండి. మనం బయట గ్రేప్ జ్యూస్, మ్యాంగో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఇట్లా ప్యాకెట్ జ్యూసెస్ చాలా చూస్తూ ఉంటామండి. అవి ఎలా తయారవుతాయో మనం చూద్దాము. తయారు చేసే ఫ్యాక్టరీస్ ఇక్కడ చూడండి, గ్రేప్ జ్యూస్ తయారవుతుంది కదండి. ఆ మిల్లో గ్రేప్స్ అన్నీ వేస్తున్నారు. ఎలానో మిస్ అయ్యి ఆ పాము వచ్చేసిందండి దానిలోకి. వాళ్ళు చూశారు కాబట్టి కుస్తీ పడుతున్నారు దాంతో. ఇన్కేస్ చూడకుండా ఉంటే మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, షార్ట్లో గ్రేప్ జ్యూస్ తాగిన వాళ్ళకి స్నేక్ జ్యూస్ ఫ్రీ అన్నట్లు అయిపోతుందండి. అందుకే బయట ప్యాకెట్ ఫుడ్స్, ప్యాకెట్ డ్రింక్స్ తాగొద్దని చెప్తారండి. అంటే తయారు చేసే వాళ్ళు అవన్నీ ఎలా అంటే అలా తయారు చేస్తారని కాదండి. కాకపోతే ఒక్కొక్కసారి చూసుకోకుండా ఉంటే ఏమన్నా పడి అలా తయారైపోవచ్చండి. చూసుకున్నారు కాబట్టి సరిపోయింది. ఆ పాముని పట్టేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. జనరల్గా మన కంట్రీలో అయితే ఈ గ్రేప్స్ అన్నీ కూడా చేత్తో కోస్తారు కాబట్టి ఈ పాములు ఏమన్నా పడే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అదర్ కంట్రీస్లో అంతా మిషన్స్ యూస్ చేసి గ్రేప్స్ కానీ, ఆరెంజెస్ కానీ ఇవన్నీ కోస్తూ ఉంటారండి. దానివల్ల ఈ పాములు అవన్నీ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే కొంచెం కష్టమైనా కానీ మనము మన చేతులతో స్వయంగా తయారు చేసుకున్నవి చాలా జాగ్రత్తగా తయారు చేసుకుంటామండి. శుభ్రంగా కడిగి మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. అబ్బా, మంచి ఆఫర్ మిస్ అయిందండి మనకి. గ్రేప్ జ్యూస్తో పాటు స్నేక్ జ్యూస్ ఫ్రీ ఆఫర్ మిస్ అయిందండి. పట్టేశారు పాముని. చూసారా, చాలా బాగుంది కదా. ఇవే కాదండి, మ్యాంగోస్లో వాటిలో కూడా పురుగులు ఉంటాయండి. మనం 1-2 పండ్లు అయితే మనం కట్ చేసి తింటాం కాబట్టి చూసుకుంటామండి. ఫ్యాక్టరీస్లో అయితే ఎక్కువ అమౌంట్లో ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఫ్రూట్ని వాళ్ళు కట్ చేసి చూడలేరండి. కాబట్టి అన్నీ కలిపి వేసేస్తారు. కాకపోతే తాగేటప్పుడు అది వెజ్ మ్యాంగో జ్యూసా, నాన్ వెజ్ మ్యాంగో జ్యూసా మనమే డిసైడ్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.